నేనేమంటున్నా అంటే ఏనుగు పోతుంటే మస్తు జంతువులు మొరుగుతుంటాయి, నక్కలు కుక్కలు. మనం పెద్ద పట్టించుకునే అవసరం లేదు. మనం ఒకటే, కేసీఆర్ లాంటి ఏనుగు ఆయన ఎంత స్థాయి మనుషులు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ఆయన తిడుతా ఉన్నాడు తెల్లారలేస్తే. ఒకరోజు ఆయన చచ్చిపోవాలని కోరుకుంటాడు, ఇంకో రోజు ఆయన కాలు ఇరిగింది అంటాడు, ఇంకో రోజు ఇంకేదో అంటాడు. అరే అయ్యా, నువ్వు ముఖ్యమంత్రివి, చెయ్యి, నువ్వు శపథాలు చేస్తున్నావు కదా, కేసీఆర్ను మళ్ళీ లేకుండా చేస్తా, మళ్ళీ రాకుండా చేస్తా అంటున్నావు కదా. నిజంగా నీకు నిజంగానే నీకు సత్తా ఉంటే, నిజంగా నీకు అంత టాలెంట్ ఉంటే చెయ్యి శపథం. 1 కోటి మంది ఆడపిల్లలకు రేపటి నుంచే నెలకు 2,500 రూపాయలు ఇస్తాను, జనవరి 1 నుంచి శపథం చెయ్యి, నేను చూస్తా. తులం బంగారం నేను జనవరి 1 నుంచి ఇస్తాను చెప్పు, శపథం చెయ్యి. చెప్పు 4,000 పెన్షన్ సంక్రాంతికి వెళ్ళి ఇస్తా, 2 ఏళ్ళకి తప్పించుక తిరిగినా దొంగను నేను, కానీ ఇప్పుడు ఇస్తా సంక్రాంతికి వెళ్ళని చెప్పు దమ్ముంటే. గా శపథాలు చెయ్యి. వీటితో ఏమవుతుంది? నీ ఉపన్యాసాలు, ఊకదంపు డైలాగులు ఏమొచ్చేది ఉన్నది వాటితోని? నోటి తీట తిరుగుతుంది తప్ప ఏం రాదు. మాకు రాదా తిట్టనికి? మాకు కూడా వస్తుంది, కానీ నీకు కాదు, నీ కుర్చీకి గౌరవం ఇచ్చి ఊకుంటున్నాం.